పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. నైట్ మ్యాచ్ చూసారా? చూసాం. సో ఎలా అనిపిస్తుంది మ్యాచ్ చూసినప్పుడు? సూపర్, వేరే లెవెల్. ఎండింగ్ వరకు అంటే ఫుల్ హెక్టిక్ టెన్షన్ పెట్టినారు. టెన్షన్ ఉంది, ఘోరంగా బాగా టెన్షన్ సస్పెన్స్. అంటే బాగానే వాళ్ళు బాగానే లాక్కొచ్చినారు యాక్చువల్లీ. 2-6 కొట్టకపోయి ఉంటే కూడా అయిపోయేది మ్యాచ్. అవును, మనోడు బౌలింగ్ లో బ్యాటింగ్ లో 6 అవును, ఇక్కడ ఇచ్చినాడు అక్కడ ఇచ్చినాడు. అవును, యాక్చువల్లీ అంటే 250 ఆ రేంజ్ లో స్కోర్ చేశారంటే విన్నింగ్ కన్ఫర్మ్ అనుకున్నాను. అవును, బట్ అవతల వాళ్ళు బ్యాటింగ్ చేసినప్పుడు కూడా అవునవును. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కూడా బాగానే లాస్ట్ వరకు బాగానే చేజ్ చేశారు యాక్చువల్లీ. కాకపోతే బుమ్రా బౌలింగ్ బాగానే సెట్ చేశాడు కాబట్టి పనికొచ్చింది. అండ్ ఇంకా సంజు శాంసంగ్ అసలు వేరే ఆయన అయితే. అవతల బేతెల్ సెంచరీ చేశాడు కదా. అమ్మ, అది అసలు ఆయనకి ఎప్పుడెప్పుడు అవుట్ అవుతారో మేము ఫుల్ వెయిటింగ్. అసలు పాపం అంతా కొట్టాడు కదా, ఒక పక్కన బాధేస్తుంది కదా, మన టీం కాదు కదా పోవాలి. బ్యాటింగ్ వైజ్ ఓకే, టీమ్ వైజ్ వస్తే అవుట్ అయితే బాగుండు. అసలు ఫుల్ వెయిట్ చేసాం అనమాట. అవుట్ అవగానే అమ్మాయి ప్రాణం లేసి వచ్చింది. ఓకే, సో ఈ T20 సీజన్, ఇప్పుడు ఈ సీజన్ మొత్తంలో ఎవరు బాగా ఆడారు? బాగా ఆడారంటే సంజు శాంసంగ్ ఇంకా బుమ్రా. లాస్ట్ 2 మ్యాచ్ నుంచి అవును, ప్రతిసారి డక్ అవుట్ లేకపోతే 10 అంతే మంచిగా. యాక్చువల్లీ మేము ఎక్స్పెక్ట్ చేసినంత ఆడట్లేదు, ఫీల్ అవుతున్నాం అంతే ఫ్యాన్స్. ఇప్పుడు ఫైనల్ గా మరి న్యూజిలాండ్ తో ఎలా ఉండబోతుంది అంటారు? ఆడతాడంటారు? మా బాయ్ ఉందంటే అది అహ్మదాబాద్ లో. అందరు భయం అదే. సో కొంచెం టెన్షన్ ఉంది, బట్ హోప్ ఫర్ ది బెస్ట్ అంతే. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ ఎవరు బాగా ఆడితే బాగుంటుంది? అభిషేక్ శర్మ. అభిషేక్ ఆడాల్సిందే లాస్ట్ మ్యాచ్ ఆయన అట్లీస్ట్. ఎందుకంటే ప్రతిసారి బతికిపోతున్నాడు, ఎందుకంటే ప్రతిసారి విన్ అవుతున్నాం కాబట్టి మనం ఎవరు టార్గెట్ చేయట్లేదు. ఒకవేళ మంచిగా ఆడితే కొంచెం అని వస్తుంది, లేకపోతే పీకేస్తారు. అవును, సో ఓకే, బాగా ఆడు, పేరు నిలబెట్టు. అసలుకి గర్ల్స్ కి ఫేవరెట్ అభిషేక్ శర్మ. సో అట్లా బాగా చాలా క్యూట్ గా చిన్నగా అంటే అదొక రీజన్ లే, బట్ మంచిగానే ఆడతాడు. బట్ ఓకే, ఇంకా డిసప్పాయింట్ చేసినాడు. బట్ ఈసారి కొంచెం మమ్మల్ని కొంచెం హ్యాపీ చేస్తాడని ఏం చేస్తాం. న్యూజిలాండ్ మీద రివెంజ్ ఉంది, అది తీర్చుకోబోతున్నాం అనుకుంటారా? అన్ని ఓకే, ఫుల్ మేము రెడీ ఉన్నాం. కానీ ఒకటి చిన్న బాధ, అహ్మదాబాద్ లో ఉంది, అది ఒక టెన్షన్ మాకు అంతే. అది మారలేదు, మార్పిస్తే బాగుండు. నిన్న మ్యాచ్ ఎలా అనిపిస్తుంది? మాస్ లాస్ట్ వరకు ప్రెజర్ హ్యాండిల్ చేద్దాం. మనకున్న ఒక జెమ్ జస్ప్రీత్ బుమ్రా, అంతే. అతన్ని బిలీవ్ చేస్తే మన మ్యాచ్ వన్ సైడ్. హోప్స్ అన్ని బుమ్రా మీద లాస్ట్ మూమెంట్ దాకా. ఒక్కడే ప్లేయర్ ఇండియాని వరల్డ్ కప్ గెలిపించాలన్నా, ఓడించాలన్నా ఒక్కడే అంతే. అతను మనకు జెమ్ ఆఫ్ ఎ డెలివరీ, వన్స్ ఇన్ ద హిస్టరీ జనరేషన్ బౌలర్ అతను ఒక్కడే. అతను లేకపోతే ఫైనల్ గెలవడం అనేది అసంభవం అంతే. కానీ మన బుమ్రా ఫామ్ చూస్తుంటే ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు. ఏ రోజు ప్రతి ఒక్క బ్యాటర్ కి ఒక హాఫ్ డే ఉంటది, ప్రతి ఒక్క బౌలర్ కి ఒక హాఫ్ డే ఉంటది. కానీ బుమ్రాకి ఆల్ డేస్ ఆయన వన్ స్టెప్ ఇన్ అయిందంటే పక్కన టీం వాళ్ళు, అవతల టీం వాళ్ళు భయపడాల్సిందే. ఓవర్ రెస్పెక్ట్ కానీ ఏముండదు. ఆయన వేసే వేరియేషన్స్ కి ఆ అవతల బౌలర్స్ ఇది ఆడమే. నిన్న మ్యాచ్ మాత్రం ఎండింగ్ వరకు యంగర్ ఏజ్ లో మంచి టాలెంట్ అన్న మనం. ఎందుకంటే అపోజిషన్ టీం కానీ మనం తక్కువ చేయడానికి ఏం లేదు. వార్ వన్ సైడ్ చేయడానికి ఇంకొక ఓవర్ బుమ్రాని టార్గెట్ చేసుకుంటే ఈ రోజు మనం మ్యాచ్ ఓడిపోయేవాళ్ళం. ఎందుకంటే చేతిలో తింపిని మొత్తం ఇట్లా వన్ సైడ్ చేసేసింది. సో అతను కూడా క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు లూజింగ్ లో వెళ్ళింది కాబట్టి మనం అతన్ని గుర్తుపెట్టుకోవట్లే. కానీ మంచి నాక్ అయ్యిండు. ఇంకొక బుమ్రాకి ఆ లాస్ట్ 16th ఓవర్ అండ్ 18th ఓవర్ లో కొంచెం ఒక 1 or 6 to 2 6 ట్రై చేసి ఉంటే మ్యాచ్ వాళ్ళది అయిపోతుండే. లాస్ట్ లో కూడా 6 పడ్డాయి. కానీ మన వాళ్ళు మేనేజ్ చేయడానికి ట్రై చేశారు. కానీ దెన్ మన దానిలో ఒక కన్సర్న్ అభిషేక్ శర్మ అండ్ శివం దుబేకి ఒక 6th బౌలర్ అనేది కన్సర్న్ ఉంది. అభిషేక్ శర్మని డ్రాప్ చేయడం అనేది కరెక్ట్ విషయం కాదు. కానీ అతన్ని కొంచెం ప్రెజర్ హ్యాండిల్ చేసుకుని ఒకటే మ్యాచ్ కాబట్టి ప్రాబబ్లీ సేవింగ్ ఫర్ ది ఫైనల్స్ అంతే. అంటే అభిషేక్ కూడా నెక్స్ట్ ఫైనల్ లో ఫామ్ లో రావాలని కోరుకుంటున్నాం. అతను వస్తే అతను మ్యాచ్ మొత్తం ఆడాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ ఒక 15 balls ఆడి ఒక 40 runs ఇచ్చేసి అవుట్ అయినా కాలు మొక్కేసి వెళ్ళిపోతాయి ఆయన. ఎందుకంటే అతని రోల్ అది, అతని ఇంపాక్ట్ అంత ఉంటది. ఓపెనర్ గా తన బాధ్యత. ఎందుకంటే ఇప్పుడు మనకున్న అడ్వాంటేజ్ న్యూజిలాండ్ లో ఫాగిసన్ ఉన్నాడు, వీళ్ళంతా పేసర్స్ ఉన్నాడు, హెన్రీ ఉన్నాడు, వీళ్ళంతా పేసర్సే. కాబట్టి ఆ పేసర్స్ కి మనకు పేస్ ఉంటే బ్యాట్ మీదకి వస్తుంది, ఈజీ కొట్టేయచ్చు. అహ్మదాబాద్ మనకు బ్యాడ్ లక్, కానీ వి గోనా చేంజ్ దట్. నైట్ మ్యాచ్ చూసారా? చూసాం. ఎలా అనిపించింది?
ఫైనల్ వరకు అసలు లాస్ట్ ఓవర్ వరకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత దూరం వస్తాయని అసలు. కానీ అసలు బెదల్ కొట్టింది మాత్రం అసలు మర్చిపోదు. సో ఇండియా నైట్ మీద బ్యాటింగ్ అయిపోగానే ఏమనుకున్నారు, వాళ్ళ బ్యాటింగ్ చేసినప్పుడు ఏమనిపించింది? 250 అంటే వాళ్ళు అసలు వస్తారో రారో అని ఎక్స్పెక్ట్, అసలు అంత దూరం వస్తారో అనుకోలేదు. బట్ వన్స్ బెతల్ బ్యాటింగ్ చూసినాక మాత్రం అసలు నైట్ మీద. మనం గెలవడానికి నిన్న రీజన్ ఎవరు అనుకుంటున్నారు? నేను పర్టికులర్ అయిపోయేది సంజు శాంసన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. బూమ్రా మాత్రం 6 runs last ఇచ్చాను overs మాత్రం ఖచ్చితంగా వేరే లెవెల్ ఇచ్చి. డెత్ ఓవర్స్ లో బుమ్రా ఎప్పుడు యాజ్ యూజువల్ గా తన క్రెడిబిలిటీ చూపించాడు. సో ఇప్పటి వరకు ఆడిన సీజన్ లో ఎవరు బాగా ఆడారు, మీకు ఎవరంటే ఇష్టం? సంజు శాంసన్ బాగా ఆడాడు, అభిషేక్ శర్మ అంటే ఇష్టం. ఈ ఫైనల్ లో కంబ్యాక్ ఇస్తాడు. కంబ్యాక్ ఇస్తాడా? ఇస్తాడు, వేరే లెవెలా? సెంచరీ. సెంచరీయా? ఎన్ని బాల్స్ 40. నైట్ మ్యాచ్ చూసావా? చూసావు, ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపించింది, ఇంట్రెస్టింగ్ ఉందా? స్టార్టింగ్ చూసావా? చూసాం. ఇండియా 250 కొట్టగల ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. పక్కా గెలిచింది అనుకున్నా. గెలుస్తుంది అనుకున్నా. మరి వాళ్ళ బ్యాటింగ్ స్టార్ట్ అయిన తర్వాత బెతలే అని చెప్పి అంత భయపెట్టాడా? మరి మా అంటే బౌండరీకే పోతుంది, ఎటు కొట్టినా బౌండరీకే పోతుంది అది. ఒక ఆట ఆడుకున్నాడు వరుణ్ చక్రవర్తి. సో మరి ఏం చెప్తావు మరి నెక్స్ట్ ఫైనల్ ఫైనల్ లో అభిషేక్ ఒక్కడు మంచిగా ఆడితే గెలుస్తుంది అనుకుంటాను. అభిషేక్ మీద అందరూ హోప్స్ అండి. ఏమో హిట్టింగ్ మంచిగా ఆడతాడు, ఒక గట్టి నిలబడితే గెలుస్తుందని. ఓకే, సో నీకు ఇష్టమైన బ్యాట్స్మెన్ ఎవరు? బ్యాట్స్మెన్ ధోని. ఇప్పుడు ఈ సీజన్ లో అంటే హార్దిక్ పాండ్యా. మ్యాచ్ టెన్షన్ అయిందా? నిన్న మ్యాచ్ టెన్షన్ అయింది. సంజు శాంసన్ 2 మ్యాచ్ల నుంచి చాలా మంచి ఫామ్ లో వచ్చాడు. సంజు శాంసన్ బాగా వచ్చిండు, కరెక్ట్ టైంకి వచ్చిండు, అది కొంచెం బెనిఫిట్ అయింది. సో బుమ్రా బౌలింగ్ ఎట్లా అనిపించింది? బుమ్రా బౌలింగ్ డైమండ్. 4 overs ఎటు మనదే, వికెట్లన్నా రావు, వికెట్లన్నా వస్తాయి, లేకపోతే రన్స్ అన్న పోవు మన. లాస్ట్ మూమెంట్ లో హార్దిక్ కూడా బాగా వికెట్ తీశాడు. అవునవును, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఇండియా గెలుస్తుంది అనే ఉంది. కాకపోతే ఒకటే నాకు కన్ను అదిరేది ఏంటంటే స్టేడియం ఒకటే. ఆ స్టేడియం ఏదైనా మారిస్తే బాగుంటుండే, కళ్ళు మూసుకొని చూడొచ్చు. స్టేడియం వల్ల ఒకటే చిన్న అటు ఇటు అని ఉంది. సో ఎందుకంటే న్యూజిలాండ్ ఒక రివెంజ్ అయితే ఉంది మన వరల్డ్ కప్ లో లాస్ట్ టైం చూసుకుంటే. న్యూజిలాండ్ రివెంజ్ ఉంది, కాకపోతే న్యూజిలాండ్ చూస్తే ఎందుకు వాళ్ళు కూడా గెలవాలనిపిస్తుంది. అప్పుడప్పుడు గెలిచినా కూడా నడుస్తుంది, కాకపోతే మనం గెలుస్తాం. కేన్ మామ మనోడి, అందరు మనోడి. సో ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ తో గెలవాలంటే మన దాంట్లో ఎవరు బాగా ఆడితే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ? ఫస్ట్ బ్యాటింగ్ ఫస్ట్ అయితే ఓపెనర్స్ ఇద్దరు, పవర్ ప్లే మెయిన్, పవర్ ప్లేలో కొట్టాలి మంచిగా. దాని తర్వాత ఫినిషింగ్ శివం దుబే, హార్దిక్ పాండ్యా. మంచి స్కోర్ వచ్చింది అనుకో, బౌలింగ్ కొంచెం లూజ్ చేసినా నడుస్తుంది. బుమ్రా 4 overs ఎక్కడికి పోవు, స్పిన్నర్స్ అక్షర్ పటేల్ 4 overs ఎటు పోవు, వికెట్స్ అయితే వస్తాయి, కాకపోతే స్కోర్ ఒకటి ఉండాలి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.